అరావలి మౌంటైన్ లేకపోతే నార్త్ ఇండియన్ క్లైమేట్ కొలాప్స్ అవుతుందని తెలుసా? అరావలి మౌంటైన్స్ మన హిమాలయాస్ కంటే చాలా పురాతనమైంది. వాటి బెనిఫిట్స్ ఏంటంటే అరావలి మౌంటైన్స్ క్లైమేట్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలానే డెసర్ట్ స్ప్రెడ్ కాకుండా చూస్తుంది, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తుంటుంది, మిలియన్స్ ఆఫ్ లైఫ్స్కి సపోర్టివ్గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్, ఇల్లీగల్ మైనింగ్స్, డిఫారెస్టేషన్, అన్ప్లానెడ్ కన్స్ట్రక్షన్. డెవలప్మెంట్ కావాలి, రోడ్స్, సిటీస్, జాబ్స్ కావాలి, కానీ ఆలోచన లేకుండా యాక్షన్స్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే న్యాచురల్ డ్యామేజ్ అయిపోతుంది, వాటర్ క్రిసిస్ వస్తుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. అరావలిని డెస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ చేస్తే అది ప్రోగ్రెస్ కాదు, అది లాంగ్ టర్మ్ లాస్. అరావలిని ప్రొటెక్ట్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసే అది రియల్ సస్టైనబుల్ గ్రోత్. ఈ డ్యామేజ్కి కన్సిక్వెన్సీస్ ఉంటాయి. హీట్ వేవ్స్, వాటర్ స్కార్సిటీ, డెసర్ట్ మన సిటీస్కి రావటం. సో క్వశ్చన్ సింపుల్, డెవలప్మెంట్ కోసం అరావలిని సాక్రిఫైస్ చేయాలా లేదా అరావలిని సేవ్ చేసి ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయాలా? ఈ టాపిక్ మీద మీ వ్యూ పాయింట్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. హే జై, లెట్స్ టాక్ రియల్.